సో ఇంతకుముందు డిస్కస్ చేసిన దాంట్లో ఆ థీరం 1 అనేటువంటిది ఏమి అంటే, ఇది గుర్తుపెట్టుకోండి, రూల్ కూడా ఇదమ్మా. ఎల్పిఎఫ్ ఏమి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ ఎం ఇంటూ, అంతేనా, బి మైనస్ ఏ, ఇక్కడ క్యాపిటల్ ఎం ఇంటూ బి మైనస్ ఏ. ఇది ఒక థీరం మనం ప్రూఫ్ చెప్పుకునే దాంట్లో. నెక్స్ట్ రెండవ థీరము ఏం చెప్పుకున్నామంటే, యూపి మైనస్ ఎఫ్ అనేది దేనికి సమానము, మైనస్ ఎల్పిఎఫ్ అనే దానికి సమానము. అట్లాగే ఎల్పి మైనస్ ఎఫ్ అనేది దేనికి సమానము, సారీ ఇది ఎల్ రాయాలి, యు మైనస్ యు పిఎఫ్ అనేది. ఇవి రూల్స్ కూడా, థీరం సరేలే కానీ ఇవి రూల్స్ కూడా అమ్మా, ఇవి గుర్తుపెట్టుకోవాలి మనం. తర్వాత ఆసిలేటర్ సమ్ చెప్పాను. వాట్ ఈజ్ ఆసిలేటర్ సమ్, యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ అనేది ఉంది, అంతే కదా. వాట్ ఈజ్ ఆసిలేటరీ సమ్, డబ్ల్యూపిఎఫ్ అనేది ఏం చెప్పుకున్నాము, యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ అని చెప్పేసి చెప్పుకున్నాం. నువ్వు ఒక ప్రాబ్లమ్ ఒకటి ఉంది కదా మన దగ్గర, మొట్టమొదట ఫైండ్ డబ్ల్యూపిఎఫ్ అనే ప్రాబ్లం కూడా ఇచ్చానప్పుడు నువ్వు లక్ష్మణ్ చేసినట్టుగా ఉన్నాడు, చేసావరా? ఒక ప్రాబ్లం ఇచ్చినాం చూడండి లక్ష్మణ్, ఏంది యూపీఎఫ్ ఎల్పిఎఫ్ పైన ప్రాబ్లమ్స్ రా, ఇంకెళ్ళి రైట్. నా ఒక థీరం చెప్పు. సరే, ఇంకొక థీరం నెంబర్ 3 అని అనుకోండి. జస్ట్ స్టేట్మెంట్ ముందు అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ ఏ కమా బి2 ఆర్, ఏం రాయాలో రొటీన్గా, ఈజ్ ఏ bounded function, is a bounded function and theorem ra babu, is a bounded function and capital P1 ప్రధానికి ఇది రాస్తున్నాను నేను, గమనించుకోండి. capital P2 belongs to phi of a comma b, అంటే అర్థమేమి, it is a partition sets in the పార్టిషన్ ఏ కమా బి అని. ఏమి సచ్ దట్ ఇది ఎలా ఉంది అంటే, ఇప్పుడు రాసుకోండి, P1 P2 ఎలా ఉన్నాయంటే, P1 ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ P2 లాగా ఉంది, P1 ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ P2 గా ఉంది. దెన్ నెంబర్ 1, దీంట్లో నెంబర్ 1 అనుకోండి, UP1F is greater than or equal to UP2F. నెక్స్ట్ నెంబర్ 2 అంటే అప్పర్ రైమాన్ సమ్ ఆఫ్ ఎఫ్. దీన్ని ఎట్లా చదువుకోవాలా, ఎట్లా అర్థం చేసుకోవాలా, అప్పర్ రైమాన్ సమ్ ఆఫ్ స్మాల్ ఎఫ్ ఇన్ ది పార్టిషన్ క్యాపిటల్ P1 is greater than upper Riemann sum of F in the partition set P2. Okay, next number 2, L P1F. P1 రైట్, అర్థం కాకపోతే ఇంకోసారి రాస్తాను. L P1F is less than or equal to L P2F. నెక్స్ట్ థర్డ్ రూల్ ఏమంటే, అన్ని ప్రాపర్టీస్, ఇంకేం లేదు. WP1F ఈజ్ గ్రేటర్ దాన్, అంటే యూకి ఎంత వస్తుందో దీని కూడా అదే రూల్. WP1F ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు WP2F. సో అప్పర్ రైమాన్ సమ్స్ ఎలా ఉంటుందో కండిషన్స్, ఈ ఆసిలేటరీ సమ్ కూడా దాన్నే ఫాలో అవుతుంది.
ఇది గ్రేటర్ దెన్, ఇది కూడా గ్రేటర్ దెన్ అనేటువంటి. ఓకేనా? దీనికి ప్రూఫ్గా అంటే రాసుకోండి, బట్ నేర్చుకోండి, చూద్దాం. బట్ నేను మొన్న చెప్పాను చూడు, మొన్న చెప్పిన దాంట్లో ఈ మొదటి తీరం ఉంది కదరా, ఇది నేర్చుకోండి ఖచ్చితంగా. ఈ మొదటి తీరం అనేది నేర్చుకోండి. నేను మళ్ళీ చెప్పలేదు అనేది ఇంపార్టెంట్, బట్ ఇది కూడా ఉంది, బట్ ఇది మొదటి తీరం నేర్చుకోండి. నెక్స్ట్ ఇది కూడా తీరం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను, జస్ట్ దీని ప్రూఫ్ కూడా చూద్దాం. ఇది అర్థమైందా? తీరము అప్పర్ రీమన్ అంటే ఇది కండిషన్ రా. P1 is a subset of P2 అయినప్పుడు మాత్రమే UP1F is greater than or equal to UP2F అని చెప్పేసేసి, రైట్? సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చినారు చూద్దాం. ఏమిచ్చారు? F is bounded, F is bounded on closed interval of A, B. ఇది బౌండెడ్ అని ఇచ్చారు. బౌండెడ్ అంటే దాని మీనింగ్ ఏమిరా? బౌండెడ్ అంటే మీనింగ్ ఏమే? దానికి లిమిటింగ్ పాయింట్స్, దట్ ఈస్ ఇన్ఫిమము సుప్రీమం అనేటువంటిది కూడా ఉంటుంది అని అర్థం. ఎఫ్ అనేది బౌండెడ్ అయితే దానికి మినిమము మ్యాక్సిమం వాల్యూస్ ఉంటుంది, దట్ ఈస్ కన్వర్జెన్స్ అవుతుంది, దట్ ఈస్ దానికి లిమిటింగ్ పాయింట్స్ ఉంటాయి. ఇవన్నీ సీక్వెన్షియల్గా మనం అర్థం చేసుకోవాలి. ఏదైనా ఫంక్షన్ బౌండెడ్ ఫంక్షన్ అంటే దానికి అప్పర్ లిమిట్ కానీ లోయర్ లిమిట్ కానీ లేదా రెండు కూడా కానీ ఎగ్జిస్ట్ అవుతుంది అని అర్థం. ఈ ఇంటర్వెల్లో అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ రెండు ఎగ్జిస్ట్ అవుతుంది. అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందంటే దాని మీనింగ్ ఏమంటే ఆ ప్లేస్ లో ఇన్ఫిమము కానీ లేదా సుప్రీమం వాల్యూస్ అనేటువంటిది కూడా ఎగ్జిస్ట్ అవుతుంది అని అర్థం. ఓకేనా? సో చూద్దాం. విచ్ ఇంప్లైస్, వినపడుతున్నారా నా మాటలో? హలో, ఒకసారి చెకింగ్ కోసం. నా మాటలు వినపడుతున్నాయా? ఒకసారి ఎవరైనా సమాధానం చెప్పండి. ఓకే, మీరు మౌనంగా ఉంటే నాకు కొంచెం వినపడలేదని డౌట్ చేస్తుంది. రైట్, ఓకే. గివెన్ ఎఫ్ ఈస్ బౌండెడ్ ఆన్ ఏ, బి. మళ్ళీ మర్చిపోమాకండమ్మా ఈ రూల్స్ అనేటువంటి దాన్ని. ఏదైనా ఫంక్షన్ బౌండెడ్ అంటే దానికి లిమిటింగ్ పాయింట్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. లిమిటింగ్ పాయింట్స్ ఎగ్జిస్ట్ అయితే మనకు ఆల్రెడీ తెలుసు ఏమని, ఇట్ ఈస్ ఏ కన్వర్జెన్స్ అని. కన్వర్జెన్స్ ఇన్ ది ఇంటర్వెల్ ఏ, బి అని అర్థం. మళ్ళీ దాని మీనింగ్ మళ్ళీ ఎంత దూరం పోవాలి? ఇట్ హ్యాస్ ఆ ఇంటర్వెల్లో ఏ, బి అనే ఇంటర్వెల్లో దానికి ఏముంటుందనే ఇన్ఫిమము సుప్రీమం అనేది కూడా ఎగ్జిస్ట్ అవుతుంది అని అర్థం. రైట్, అదే ఇక్కడ రాస్తున్నాం. దేర్ ఎగ్జిస్ట్, ఇట్లా రాస్తే ఎగ్జిస్ట్ అని. దేర్ ఎగ్జిస్ట్ స్మాల్ కే ఇన్ ఆర్ ప్లస్ అంటే పాజిటివ్ ఇంటీజర్స్ సచ్ దట్, ఇట్లా వేస్తే సింబల్ తెలుసు కదా, సచ్ దట్ మోడులెస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ less than or equal to small k for every x in a, b. జస్ట్ చూడండి, ఇది బౌండెడ్ అయితే ఒక k అనేది అంటే ఒక వాస్తవ సంఖ్య k అనేది ఉంటుంది, పాజిటివ్ వాస్తవ సంఖ్య, బిలాంగ్స్ టు ఆర్ ప్లస్ అని రాస్తా. అర్థం ఏమి అంటే k అనేది ఒక పాజిటివ్ రియల్ నంబర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఎలా ఎగ్జిస్ట్ అవుతుందంటే mod of f of x less than or equal to k for every x in a, b. ఇది బౌండెడ్ అంటే దాని మీనింగ్ అది. దీని మోడ్లెస్ రిమూవ్ చేస్తే దీని మీనింగ్ ఏమైనా జస్ట్ చూడండి, చేస్తే రాస్తాను నేను. మోడ్లెస్ రిమూవ్ చేస్తే దాని మీనింగ్ ఏమే, f of x lies between ప్లస్ k మైనస్ k అని అర్థం. అవునా కదా? f of x అనేది మినిమం వాల్యూ ఉంటుంది, మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది అని అర్థం. దీని మోడ్లెస్ రిమూవ్ చేస్తే, సరే ప్రస్తుతానికి ఇది తర్వాత రాస్తాను, దాన్ని మీకు అర్థం కానికి చెప్పాను నేను. దట్ ఇంప్లైస్, మళ్ళా రాయండి, దట్ ఇంప్లైస్ సుప్రీమం ఎఫ్ ఆన్ ది ఇంటర్వెల్ ఏ, బి విచ్ ఈజ్ లెస్ దెన్ స్మాల్ కే అని అర్థం. అంటే సుప్రీమం ఆఫ్ ఎఫ్ అనేది దీంట్లో ఉంటుంది. అది సుప్రీమం ఎఫ్ అనేది దేనికంటే తక్కువ ఉంటుంది, కే అనే దానికంటే తక్కువ ఉంటుంది. దీనివల్ల ఈ పైన రాసమే దానివల్ల కే కంటే తక్కువ ఉంటుంది. నౌ అజ్యూమ్ దట్
అజ్యూమ్ దట్ ఇక్కడ గమనించండి, మనం ఏం రాస్తున్నాం ఇక్కడ, P1 ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ P2 అంటే అర్థం ఏమి? ఒక బొమ్మ వేసుకొని చెప్పండి నాకు. P1 ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్, ఇది P1 అనుకోండి, ఇది P2 అనుకోండి, దాని మీనింగ్ ఏమి? దీన్ని ఇంకో రకంగా ఎట్లా చెప్పాలరా? P2 కంటైన్స్ P1, అవునా కదా? P2 కంటైన్స్ P1, ఓకే, P2 contains P1. Assume that, right, P2 contains one partition more than P1. అంటే దాని మీనింగ్ ఇది అర్థం చేసుకోండి. అరే బాబు, ఇక్కడ నేను చెప్పేది మీకు కనిపిస్తుందా? ఇదే దీనికి ఇంకో రకం కూడా చెప్పాం మనం మన క్లాస్లో. రిఫైన్మెంట్ అని ఒక మాట కూడా చెప్పాను నేను. రిఫైన్మెంట్ అని రాసాము. దట్ ఈస్ P2 ఈజ్ రిఫైన్మెంట్ ఆఫ్ P1 అని చెప్పచ్చా? రే పదాలు మర్చిపోమాకండి. P2 ఈజ్ రిఫైన్మెంట్ ఆఫ్ P1 అంటే ఏమి? P1 లో ఉండే ఎలిమెంట్స్ అన్ని P2 లో ఉన్నాయి, అంతేకాకుండా ఎక్స్ట్రాగా ఇంకా ఏదో ఉంది, అప్పుడు ఇది సబ్సెట్ అవుతుంది. ఇది చూడండి, సబ్సెట్ వేరు, సూపర్ సెట్ వేరు. ఇట్లా రాస్తే ఇది అర్థం వేరు, ఇట్లా రాస్తే అర్థం వేరు, అవునా కదా? చెప్పండి రా, మాట్లాడండి రా నాయనా. ఇట్లా రాస్తే వేరే అర్థము. ఓకే, సో దీని మీనింగ్ ఏమి? ఇది సూపర్ సెట్ కదా, రైట్. మళ్ళీ ఎందుకు అది అది బాస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో, అది తీయేస్తాం. సరే, ఇంతవరకే, దాన్ని తీయేస్తాం. మళ్ళీ అది అది ఇది రెండు చూసుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో దీని మీనింగ్ ఏమిరా? P2 ఈజ్ రిఫైన్మెంట్ ఆఫ్ P1 అని కూడా చెప్తాం మనం. అంటే దాని మీనింగ్ ఏమంటే, P2 అనే దాంట్లో P1 లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి, ఎక్స్ట్రాగా ఇంకా ఏదో ఒక పార్టిషన్ కూడా దీంట్లో ఉన్నట్లు లెక్క. ఇక్కడ P1 P2 రెండు కూడా పార్టిషన్ సెట్స్, అవి పార్టిషన్, దాంట్లో ఉండే ఎలిమెంట్స్ అన్ని పార్టిషన్ పాయింట్స్. కాబట్టి P1 P2 లో ఉండే ఎలిమెంట్స్ అన్ని పార్టిషన్ పాయింట్స్, కాబట్టి P1 లో ఉండే పార్టిషన్ పాయింట్స్ P2 లో ఉంటాయి, ఇంకా అడిషనల్ గా ఇంకా ఏదో ఉంటుంది. సో అదే ఇక్కడ రాస్తున్నాం. అజ్యూమ్ దట్ P2 కంటైన్స్ వన్ పార్టిషన్, ఏదో అట్లీస్ట్ వన్ పార్టిషన్, నేను చెప్పేది మోర్ దాన్ వన్ అని కూడా చెప్పచ్చు. వన్ పార్టిషన్ పాయింట్, తెలుసు కదా పార్టిషన్ పాయింట్స్ దీంట్లో ఉండే ఎంత? వన్ పార్టిషన్ పాయింట్స్ మోర్ దాన్ P1, మోర్ దాన్ P1 లో ఉండేదానికంటే అట్లీస్ట్ కనీసం ఒక పార్టిషన్ పాయింట్ అని ఎక్స్ట్రాగా P2 లో ఉంటుంది అని అర్థం. నౌ లెట్ P2 ఈజ్ ఈక్వల్స్ టు, సారీ, P1 ఈక్వల్ టు P1 రాద్దాం. లెట్ P1 ఈజ్ ఈక్వల్స్ టు P1 P2 రెండు కూడా AB అనేటువంటి ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి పార్టిషన్ పాయింట్స్. కాబట్టి మనం ఏం రాద్దాము? A ఈజ్ ఈక్వల్స్ టు నథింగ్ బట్ x0 స్టార్టింగ్ పాయింట్, x1 and so on, xn which is equals to small b అని రాశాను. అండ్ అడిషనల్ గా ఇంకా ఏదో పాయింట్ ఉందని రాస్తున్నాం మేడం. P2 లో ఏముండదు చూద్దాం. A ఈక్వల్ టు x0 x1 so on, x ఓకే t-1 అంట, t-1, ఇంకా అడిషనల్గా ఏదో ఉంది పార్టిషన్స్, y1 ఊరికే రాస్తున్నాం ఇది అంతే. y1 సమ్ xt అంటే xt-కి xt-1 మధ్యలో ఇంకేదో పాయింట్ ఊరికే రాస్తున్నాం, మనకు అర్థం కావడానికి ఇంకేం లేదు. అండ్ సో ఆన్, ఇంకా సబ్ డివిజన్స్ రా, ఇది ఇంకేం లేదు, ఇంకా సబ్ డివిజన్స్. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు బి. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, ఇదేం సార్ ఇది, ఇక్కడ ఏ ఈక్వల్ టు x0 ఉంది, ఇక్కడ ఏ ఈక్వల్ సారీ xn అనేది బి రాశారు కదా, మళ్ళీ ఏంది ఉంది, ఇదేం మాకు అర్థం కాలేదు అంటే కూడా
నేను చెప్తాను ఏమి అంటే నెక్స్ట్ పేజీలో వేస్తాను మీకు అర్థం కావడానికి. రైట్, చూడరబ్బా, ఇది జస్ట్ వినండి. సారీ, చూడండి ఇలా. సో ఇది xn, నేనేమో సింపుల్గా x1 x2 అండ్ సో ఆన్ xn, ఈ పాయింట్స్ అన్ని పీలో ఉన్నాయని అనుకుంటున్నాం. నేను ఏమైతే లైన్ గీస్తానో అంత మాత్రమే. సో ఇప్పుడు ఎక్స్ట్రాగా ఏం చేస్తున్నాను ఇది గమనించండి. ఊరికే మీకు అర్థానికి చెప్తున్నా. 1 2 3 4 5 6 ఉన్నాయి, ఇక్కడ 6 లైన్లు ఉన్నాయనుకోండి. నేనేం చేస్తాను, ఇది ఏ ఇది బి, నేను ఇంకా దీన్ని సబ్ డివైడ్ చేస్తాను. అప్పుడు నెంబర్ ఆఫ్ పాయింట్స్ మళ్ళీ పెరుగుతాయి నాకు. ఇంకా విడగొట్టాను, ఇంకా విడగొట్టడం అంటే ఇక్కడ t-1 అంటే xt-1 అని రాస్తున్నాను, ఇక్కడ xt అని రాస్తున్నాను, ఇంకేదో y1 రాశాను. సో ఇప్పుడు ఏమైంది, అడిషనల్ గా ఈ పాయింట్స్ ని కూడా నేను క్యాపిటల్ P2లో యాడ్ చేశాను. ఓకే, బట్ క్యాపిటల్ P1 లో ఈ పాయింట్స్ లేవు. క్యాపిటల్ ఈ పార్షియల్ పాయింట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. క్యాపిటల్ P1 లో ఈ పాయింట్స్ లేవు. క్యాపిటల్ P2లో మళ్ళీ నేను ఏం చేశానంటే మళ్ళీ దీన్ని ఈ ఇంటర్వెల్ ని సబ్ డివైడ్ చేశాను, మళ్ళీ డివైడ్ చేసుకుంటూ వచ్చాను. అప్పుడు P2లో ఎక్స్ట్రాగా ఇవి కూడా కలిసిపోయినాయి. కాబట్టి P2 ఈజ్ ఏ రిఫైన్మెంట్ ఆఫ్ P1 అవుతుంది. P2 ఈజ్ రిఫైన్మెంట్ ఆఫ్ P1 లేదా P2 కంటైన్స్ P1 అని చెప్తాము. సో అది నేను చెప్పింది ఇంతసేపు. రైట్, ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏం రాసాము, ఇది నౌ మళ్ళీ ఇది రాయమాకండి, మళ్ళీ మీకు అర్థం కానికి ఇది రాసాను, తీసేమిటి చేస్తాను. రైట్, ఇక అది అర్థం కనుక అది రాస్తున్న పాయింట్. రైట్, లెట్ స్మాల్ mr క్యాపిటల్ mr be the infimum and supremum of f in the interval మేబీ నేను IR అని రాస్తాను. ఇన్ ది ఆర్త్ ఇంటర్వెల్, ఏం ఆర్త్ ఇంటర్వెల్, XR-1, XR. దీనికి సంబంధించినటువంటి ఈ ఆర్త్ ఇంటర్వెల్లో ఎఫ్ యొక్క ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ వాల్యూస్ అనేటువంటి దాన్ని స్మాల్ mr క్యాపిటల్ mr అని అనుకున్నాను నేను. ఓకేనా, నెక్స్ట్ లైన్, లెట్ Δ1 మేబీ λ1 λ1 λ2 బి సుప్రీమా, ఫ్లోరల్ వర్డ్ రా, సుప్రీమమ్స్ అంటాం కదా, ఫ్లోరల్ వచ్చి సుప్రీమా, అండ్ μ1 మేబీ μ1 అర్థమా, ఎలా అర్థం, ఓకే, μ1 μ2 బి infima of f, in the interval. ఇక్కడ గమనించండి, ఇది ఎందుకు రాస్తున్నా అంటే ఇక్కడ చూడండి, ఏడాది దీంట్లో P2లో దీనికోసంగా ఈ ఇంటర్వెల్లో ఇది ఉందని చెప్పి రాస్తాం. ఇన్ xt-1 y1 అంతేనా ఉండేది. సబ్ ఇంటర్వెల్స్ గా ఇంటర్వెల్ లాగా రాస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి, రైట్, y1 నుంచి xt వరకు మనము P2లో తీసుకున్నామే, దాన్ని బట్టి రాస్తున్నామ్మా రెస్పెక్టివ్లీ. ఇది అర్థం చేసుకోండి. λ1 λ2 అనేటువంటిది రెండు కూడా సుప్రీమమ్ వాల్యూస్ ఆఫ్ ఎఫ్
ఇన్ దిస్ ఇంటర్వెల్. ఈ రెండు ఇంటర్వెల్లో సుప్రీమం వాల్యూస్. అట్లాగే μ1 μ2 వచ్చి ఇన్ఫిమం వాల్యూస్ ఆఫ్ ఎఫ్ ఇన్ దీస్ సబ్ ఇంటర్వెల్స్. ఇవి రెండు ఎక్కడ ఉన్నాయి? క్యాపిటల్ P2లో ఉన్నాయి. క్యాపిటల్ P2లో ఉన్నాయి. దెన్ MT less than or equal to μ1, MT is less than or equal to μ2 అండ్ కింద రాస్తాను, అర్థమవుతుంది. λ1 is less than or equal to capital MP, λ2 is less than or equal to MP రాద్దామా, MR రాద్దామా? నిమిషం అండి. ఒక నిమిషం, ఇక్కడ మనం ఏం తీసుకున్నాం చూద్దాం. ఒక నిమిషం. స్మాల్ ఎంఆర్ డెల్టా ఆర్, స్మాల్ ఎంఆర్ క్యాపిటల్ ఎంఆర్ కదా మనం తీసుకునేది ఇక్కడ. కాబట్టి ఒక నిమిషం. రైట్. టీ అని వేసే బదులు, ఎందుకంటే టీ అని వేస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారని టీ వేద్దాం అనుకుంటున్నా. ఆర్ని వాడదాము, ఎందుకంటే స్మాల్ ఎంఆర్ మనకు తెలుసు కాబట్టి. స్మాల్ ఎంఆర్, ఇది క్యాపిటల్ ఎంఆర్, ఇట్లా రాసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇది క్యాపిటల్ ఎంఆర్. రైట్. నౌ ఇక్కడ ప్రాబ్లం ఏమి ఇచ్చినాడు కొంచెం చూద్దాం ఉండండి. నౌ UP1F minus UP2F, UP1F minus UP2F is equals to sigma of ఈ అప్పర్ రీమన్ సమ్స్ కాబట్టి క్యాపిటల్ MR XR minus 1 minus R equal to 1 to N, మర్చిపోకండి, 1 to N sigma capital MR XR minus 1 R equal to 1 to N, బ్రాకెట్లోనే కింద రాస్తా నేను, ప్లస్ λ1 ఇంటూ y1 మైనస్ ఎక్స్ టీ మైనస్ 1. ఎందుకు ఇట్లా రాస్తానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ దీనికి లెంగ్త్ ఆఫ్ ది ఇంటర్వెల్ ఎంత? y1 మైనస్ ఎక్స్ టీ మైనస్ 1. దీని లెంగ్త్ ఆఫ్ ది ఇంటర్వెల్ ఎంత? y1 ఎక్స్ టీ లెంగ్త్ ఆఫ్ ది ఇంటర్వెల్ ఎక్స్ టీ మైనస్ y1. సో అది ఇక్కడ రాస్తున్నాను నేను, ఇంకేం లేదు ఇక్కడ ఎక్స్ట్రాగా. రైట్. ప్లస్ λ2 ఇంటూ XT మైనస్ y1. కనిపిస్తుందా మీకు? XT మైనస్ y1, ఇంకా XT మైనస్ y1. ఇది నాకు ప్లేస్ సరిపోలేదు, కింద రాస్తున్నాను.
sigma of capital MR XR minus 1 R is equals to 1 to n. ఈ మొత్తానికి ఒక బ్రాకెట్ వేసుకోండి. సో ఇది అర్థమైందో లేదు చూడండి పా. యూపీఎఫ్ మైనస్ యూపీ1ఎఫ్ యూపీ1ఎఫ్ మైనస్ యూపీ2ఎఫ్ అనేది యూపీ1ఎఫ్ అంటే ఇది ఓకే. దీంట్లో ఏం మార్పు లేదు. ఇక్కడ చూడండి వినండి రా బాబు, నేను బ్రాకెట్ వేస్తాను. ఇది యూపీ1ఎఫ్ లో మార్పు లేదు. ఇది మామూలుగా మనకు తెలిసిందే. ఇది ఏంద్రా ఇది రే వినపడుతుందా మీ అందరికీ? హలో వినిపిస్తుంది సార్. ఈ ఫస్ట్ బ్రాకెట్ ఏదైతే ఉందో అది యూపీ1ఎఫ్. ఎందుకు రాస్తున్నాం యూపీ1ఎఫ్ అంటే P1 జస్ట్ అబ్జర్వ్ చేయండి. P1 లో మనం తీసుకునే ఎలిమెంట్స్ ఏమి మామూలుగానే ఉన్నాయి. మనం మామూలుగా రొటీన్ గా తీసుకున్నటువంటిదే. ఏది x0 x1 x2 సో ఆన్ xn. ఇక్కడ ఏం మార్పు లేదు. కాబట్టి మామూలుగా మనకు యూపీఎఫ్ అంటే మనం ఎట్లా రాస్తాము? యూపీఎఫ్ అంటే ఎట్లా రాస్తాము? సైడ్ లో రఫ్ వర్క్ అనుకోండి. యూపీఎఫ్ అంటే ఎట్లా రాస్తాం మనం మామూలుగా? సిగ్మా ఆఫ్ క్యాపిటల్ ఎంఆర్ డెల్టా ఆర్ అని రాస్తున్నా. క్యాపిటల్ ఎంఆర్ డెల్టా ఆర్ ఈక్వల్ టు 1 to n. గమనించండి, ఇది రాస్తాం కదా. సో అదే ఇది ఏం లేదండి. ఇది ఈ బ్రాకెట్ ఏంది? XR minus 1 రాస్తాను నేను. ఇది ఏంద్రా బాబు అంటే ఈ డెల్టా ఆరే, నథింగ్ బట్ డెల్టా ఆర్. సో P1 అనే పార్టిషన్ లో మార్పు చేయలేదు. P2 లో మాత్రం ఎక్స్ట్రాగా P1 లో లేనటువంటి దాన్ని ఎక్స్ట్రాగా ఒక 3 పాయింట్స్ యాడ్ చేశాను నేను. 3 పాయింట్స్ ఏది చెప్పండి? ఇక్కడ చూపిస్తాను. xt-1 y1 xt ఈ 3 పాయింట్స్ అర్థమవుతుందా? ఇది ఎక్స్ట్రాగా దీంట్లో యాడ్ చేశాను. ఒక 3 లైన్లు గీసాను. 3 సబ్ డివిజన్స్ తీసుకున్నాను. ఇక్కడ నేను సబ్ డివిజన్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా మనకి 3 పాయింట్స్ వచ్చినాయి ఇక్కడ. సో ఈ 3 పాయింట్స్ ఎక్స్ట్రాగా P2 లో ఉంది. అయితే మీకు డౌట్ రావాలి, ఇదేం సార్ అంటే దీని ముందర XR minus 1 ఉండొచ్చు. దీని తర్వాత ఇక్కడ XR ఇదిగో అంటే కూడా నోట్ చేసుకోండి. ఇది XR ఉంటుంది. XR minus 1 కి XR కి మధ్య ఎన్ని పాయింట్స్ రాశాను ఇక్కడ? ఒక 3 పాయింట్స్ రాశాను. ఓకేనా? అయితే దీని యొక్క దాని ఏమంటారు సబ్ ఇంటర్వెల్స్ ఏమవుతున్నప్పుడు ఇక్కడ xt-1 y1 అది ఇక్కడ రాశాను చూడండి. జస్ట్ గమనించండి. xt-1 y1 ఇదొక సబ్ ఇంటర్వెల్. నెక్స్ట్ ఇదొక సబ్ ఇంటర్వెల్. ఈ 2 సబ్ ఇంటర్వెల్లో సుప్రీమం వాల్యూస్ అనే దాన్ని, దీంట్లో సుప్రీమం వాల్యూ λ1 అనుకోండి, దీంట్లో సుప్రీమం వాల్యూ λ2 అనుకోండి, దీంట్లో ఇన్ఫిమం వాల్యూ μ1 అనుకోండి, దీంట్లో ఇన్ఫిమం వాల్యూ μ2 అని అనుకోండి. అది ఇక్కడ రాసినది, వేరే కొత్తది ఏమనుకోమాకండి. ఈ ఫస్ట్ బ్రాకెట్ వచ్చి యూపీ1ఎఫ్, సెకండ్ బ్రాకెట్ వచ్చి యూపీ2ఎఫ్. సరే, ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఈ సబ్ డివిజన్స్ ఇక్కడ గమనించండి. ఇది రొటీన్ గా రాశాను నేను. ఎక్స్ట్రాగా ఇక్కడ ఏముంది? λ1 అనేది λ2 అనేది ఎక్స్ట్రాగా ఇక్కడ ఉన్నాయి. సో దానికి ఇక్కడ లెంగ్త్ ఆఫ్ ది సబ్ ఇంటర్వెల్ అనే దాన్ని ఇక్కడ రాసి పెట్టుకున్నాం. ఇక్కడ లెంగ్త్ ఆఫ్ ది సబ్ ఇంటర్వెల్ ఇది, నథింగ్ బట్. సరే, ఓకే. దట్ ఈజ్ ఈక్వల్స్ టు, మళ్ళీ ఇంకోసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి రా. ఇక్కడ గమనించుకోండి, ఏం క్యాన్సిల్ అయిపోతాయి జస్ట్ చూడండి. ఇదిను ఈ పక్క ఏదో ఉంది, ఇవి 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇవన్నీ క్యాన్సిల్ చేసేసి మిగిలేది ఏందిరా అంటే, ఒక్క నిమిషం ఒకసారి చెక్ చేయండి. ఒకసారి చెక్ చేస్తాను. రైట్. సో సరిపోయింది. దట్ ఈస్ క్యాపిటల్ M సఫిక్స్ లో T xt-1 మైనస్ మిగిలేదప్ప ఫైనల్గా λ1 ఇంటూ y1 మైనస్ xt-1 మైనస్ λ2 ఇంటూ xt మైనస్ y1. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి, మిగిలినటువంటి పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి, దాన్ని ఇక్కడ రాశాను. రైట్. సో
గమనించండి, దిస్ వన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంటీ xt minus 1 minus capital MT into y1 minus పైన చూడండి y1 minus xt minus 1 y1 minus xt minus 1 minus capital M suffix లో t xt అంటే maximum value రా supremum value xt minus y1. సో దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు, గమనించుకోండి నేను ఏం రాస్తున్నా అంటే ఇది గ్రేటర్ దెన్, ఒక్క నిమిషం, యా ఈ ఇక్కడ పైన ఏం రాశాను అది గ్రేటర్ దాన్ దిస్ వన్, బట్ దీని వాల్యూ అంటే దీని వాల్యూ కాదు ఇక్కడ రాయిపోయింది నేను. దిస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎంటీ xt మైనస్ xt మైనస్ 1 అంటే కామన్ ఫ్యాక్టర్ తీస్తుంటా నాయన, మైనస్ y1 ప్లస్ xt మైనస్ 1 మైనస్ xt ప్లస్ y1 మైనస్ y1. ఇది గమనించండి, ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతుంది. సో క్యాన్సిల్ చేసేసి ఏమొస్తుందిరా 0 వస్తుంది. గమనించుకోండి, ఇక్కడ ఈ బ్రాకెట్లో ఉండేవన్నీ క్యాన్సిల్. ఇక్కడ ఎంటీని కామన్ ఫ్యాక్టర్ తీసుకున్నాను, ఇక్కడ నుంచి ఎంటీని కామన్ ఫ్యాక్టర్ తీసుకుంటే ఇది వస్తుంది మనకి, ఇదన్నీ క్యాన్సిల్ అయిపోతుంది. xt మైనస్ xt క్యాన్సిల్, xt మైనస్ 1 ఇక్కడ xt మైనస్ 1 క్యాన్సిల్, మైనస్ y1 ప్లస్ y1 క్యాన్సిల్, దట్ ఈస్ 0. అంటే ఇక్కడ ఈ విషయం ఏమంటే దీని యొక్క వాల్యూ గ్రేటర్ దెన్ 0. ఇంతకు ఇది ఏం వాల్యూ, ఇది up1f చెప్పండి మైనస్ up2f, దీని వాల్యూ ఇది. సో దీని వాల్యూ ఇక్కడ గ్రేటర్ దెన్ 0 అని అర్థం, ఇంకేలేదు. విచ్ ఇంప్లైస్ up1f మైనస్ up2f is greater than or equal to 0 అని అర్థమయ్యా. విచ్ ఇంప్లైస్ దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు, up1f is greater than or equal to up2f అని రాయొచ్చు. ఎట్లా బోత్ సైడ్స్ ప్లస్ up2f అనేదని మనం యాడ్ చేస్తే. సో ఇది థీరంలో ఉండేటువంటి ఫస్ట్ పార్ట్కి ఆన్సర్. ఫస్ట్ పార్ట్కి ఆన్సర్. సెకండ్ పార్ట్ ఏముందంటే ఇక్కడ జస్ట్ చూపిస్తాను నేను. ఫస్ట్ పార్ట్ అది ఇది దీని యొక్క ఆన్సర్ అది. సో దీన్ని వర్క్ చేసేటప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను చూడండి, ఎక్కడ అన్ని క్యాపిటల్ ఎం రాసుకున్నాను. ఇక్కడ క్యాపిటల్ ఎంఆర్ క్యాపిటల్ ఎంఆర్ క్యాపిటల్ ఎంఆర్ అని సంథింగ్ రాసుకున్నాను. అదే మీరు దీంట్లో రెండవ పార్ట్ ఇచ్చేయాలంటే ఏం చేయాలి, మనము స్మాల్ ఎంఆర్ అనే దాన్ని తీసుకోవాలి. ఇక్కడ సేమ్ ఇదే రాసేదిను LP1F మైనస్ LP2F అని రాసుకునేది. ఇక్కడ ఏం అర్థము, స్మాల్ ఎంఆర్ బదులు క్యాపిటల్ ఎంఆర్ బదులు స్మాల్ ఎంఆర్ అనేదాన్ని రాసుకునేది. అదొక్కటే తేడా. ప్లస్ ఎక్స్ట్రాగా ఇక్కడ λ1 λ2 ఉంది. λ1 λ2 బదులుగా ఏమది ఇన్ఫిమమ్ వాల్యూస్ రాసుకోవాలి. అంటే μ1 μ2 అనేదాన్ని సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. ఇక్కడ నేనేమైతే రాశానో ఈ డిస్కషన్ లో λ1 λ2 బదులుగా μ1 μ2 రాసుకోండి. క్యాపిటల్ ఎంఆర్ బదులుగా స్మాల్ ఎంఆర్ అని రాసుకోండి. up1f up2f అనే బదులు LP1F LP2F వర్క్ చేయండి. ఇది నాకు ఏమొచ్చిందంటే ఇది గ్రేటర్ దాన్ వచ్చింది. ఏడేం రాస్తారు, లెస్ దాన్ గా మార్చేసుకోండి. అంటే నేను రాస్తాను సిమిలర్లీ, ఇది మీరు సిమిలర్ రాస్తున్నాను. నేను సిమిలర్లీ we can prove that ఏం రాయాలా చెప్పండి రా. LP1
ఎఫ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు LP2F అని ప్రూవ్ చేయొచ్చు. ఎలా ప్రూవ్ చేయొచ్చు అని చెప్పాను. దీంట్లో ఇప్పుడు ఇంతసేపు వర్క్ చేసిన దాంట్లో స్మాల్ వింటున్నారా? లక్ష్మణ్, ప్రమీల, నాగమ్మ, శిరీష, భాగ్యశ్రీ, నరేంద్ర వింటున్నారా? నాతో మాట్లాడిన రబ్బా, నేను వింటున్నాను. ఇక్కడ ఏం చేయాలంటే అమ్మా, నేను ఇంకొక పార్ట్ ప్రూఫ్ రాయలేదు. ఇక్కడ మీకు మూడు భాగాలు ఉన్నాయి. అది ఎగ్జామ్ కి ఇస్తారని ఏం లేదు, దీన్ని ఈ సిద్ధాంతాన్ని ఇస్తారని కాదు, కానీ ఒకసారి ఎస్వి యూనివర్సిటీలో ఇచ్చారు ఇది. కానీ ఈ మూడిట్లో ఏది అడుగుతారో తెలియదు. సో నేను ఇప్పుడు UP1F UP2F అనేదాన్ని మాత్రమే ఇప్పుడు చెప్పాను. దీని ప్రూఫ్ రాసేటప్పుడు ఇక్కడ నేనేం తీసుకున్నాను అనేదాన్ని చూసుకోండి. ఇంతవరకు ఏమి మార్పు లేదు, గమనించుకోండి. ఎంతవరకు మార్పు లేదు? నేను రాసానే ఏది λ1 λ2లు μ1 μ2లు దీనికి సంబంధించినటువంటి సుప్రీమం ఇన్ఫిమం అని రాశాను. ఇంతవరకు మార్పు ఏం లేదు, ఇవన్నీ మామూలే. ఇంత నేను లైన్ గీసాను చూడండి, ఇంతవరకు మామూలే. ఇక్కడ రెండవ దాని ప్రూఫ్ రాయాలి అంటే ఏం రెండవ దాని ప్రూఫ్? ఇది రఫ్ వర్క్ అనుకోండి. రెండవ దాని ప్రూఫ్ ఏమి? LP1F లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు LP2F అనేది మనం ప్రూవ్ చేయాలనుకుంటే ఇక్కడ ఏం చేస్తారు? ఇది రఫ్ వర్క్. ఇది ఏం చేస్తారు? క్యాపిటల్ M బదులు స్మాల్ m రాసుకోండి. ఇది మాత్రమే మార్చాలి, వేరే ఇంకేమి మార్చేది లేదు. ఏం మారుస్తారా? క్యాపిటల్ M బదులు స్మాల్ m రాసుకోండి. తర్వాత λ1 λ2 బదులు నేనేం రాస్తాను? ఇన్ఫిమం వాల్యూ రాస్తాను. ఇక్కడ చూడండి, μ1 μ2 పేర్లు పెట్టుకున్నాను నేను. సో ఇక్కడ ఏం రాస్తారు? μ1 μ2 అని రాసుకోండి, వేరే ఇంకేం తేడా లేదు. μ1 μ2 రాసుకోండి. తర్వాత ఇట్లా కంటిన్యూ చేసుకోండి. ఇక్కడ లెస్ దాన్ సింబల్ పెట్టండి. ఇక్కడ ఏమి LPF గురించి మనం ప్రూఫ్ రాసేటప్పుడు ఇక్కడ లెస్ దాన్ సింబల్ పెట్టి క్యాపిటల్ లెటర్ బదులంతా స్మాల్ లెటర్ వాడుకోండి, వేరే ఏం లేదు. లెస్ దాన్ సింబల్ పెట్టి దానికి కూడా 0 అని పెడుతుంది, లాస్ట్ 0 వస్తుంది. దానికి కూడా 0 వస్తుంది. 0 వస్తుందంటే మీకు నేను రాస్తాను చూడండి, LP1F మైనస్ LP2F P2F లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని వస్తుందప్ప. 0 వస్తే నెక్స్ట్ ఈ స్టెప్ రాయాలి, సరిపోతుంది. అదే విధంగానే WPF అన్నాడు, WP1F గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు WP2F. ఇది ఎగ్జామ్ కి ఇస్తారా లేదా కాదు, ఎగ్జామ్ లో అడిగితే ఎలా చేయండి అని చెప్పాను. సో మొత్తం మీద UPF అనేదాన్ని కరెక్ట్ గా నేర్చుకోండి. ఈ LPF WPF అనే P1F అనేటువంటి దాన్ని దీన్ని చూసి ఇది బాగా నేర్చుకుంటే ఇది మార్చేయడమే, లెటరింగ్ మార్చేయడమే, వేరే ఏమి తేడా లేదు. ఈ WP1F అనేటువంటిది అడిగినాను కూడా ఒకవేళ ఎగ్జామ్ లో ఏం చేస్తారా? UP1F రాశారు కదా, ఈ పైకి రాశాను చూడండి, దీన్ని కాపీ చేసేయండి. U బదులు W రాయండి, వేరే తేడా ఏం లేదు. U బదులు W రాయండి, W ని రీప్లేస్ చేయండి. అంటే దీని ప్రూఫ్ అట్టే రాసేయండి, W అనేది రాయండి. రైట్, ఇది థియరం గురించి. సో సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ దట్ రాయేసాను నేను, తర్వాత చూసుకోండి. ఏమరా డౌటా? ఎవరో మాట్లాడుతున్నారు. లక్ష్మణ్ ఏమరా డౌట్? ఏమైందిరా? ఆన్ చేసి వేరే రోజు మాట్లాడు. రైట్, సో ఇది కూడా ఎగ్జామినేషన్ ప్రాబ్లమే. ఎస్వి యూనివర్సిటీలో 97 ఇచ్చాడు, తర్వాత రకరకాల యూనివర్సిటీలు ఇచ్చున్నాడు. చెప్పు, ఇంతసేపు విన్నావా లేదా? మీరు చెప్తా ఉంటే నాకు స్క్రీన్ ఏం కనిపించలేదు గురు. సరే, ఇది సేవ్ చేసి పెడతానులే, చూడు. నీకు స్క్రీన్ కనిపించలేదంటే ఒరే బా, నీకు స్క్రీన్ కనిపించలేదంటే నా తప్పు కాదు. నాకు ఇక్కడ కాలేజీలో ఇంటర్నెట్ దూకుతా ఉంది, దూకుతా ఉందంటే వస్తుంది. సార్ కాలేజీలో నెట్ రా, కాలేజీకి రా రోజు.
సరే కాలేజీకి రారా சார் రేపు సాయంకాలం இப்பதான் நம்பிச்சு சார் பஸ் வருது இல்லையா இல்ல நான் வந்துட மாட்டான் அவன் பக்கத்துல வந்து வந்துக்க மாட்டான் సరే సరే కానీ బోర్ వచ్చింది సార్ పోనీ ఇప్పుడు కనిపిస్తుందా లక్ష్మణ్ రే మిగతా కూడా మాట్లాడండి సార్ చెప్పండి ఇప్పుడు కనిపిస్తుంది స్క్రీను నీకు నెట్ బాగుంటే బాగా వస్తుంది ఇప్పుడు కనిపిస్తా ఉంది సార్ రైట్ ఇప్పుడు నేనేం చెప్పానంటే మన తీరంలో ఒక పార్ట్ కంప్లీట్ చేశాను దీన్ని కంప్లీట్ చేశాను ఇదే విధంగా ఎల్పిఎఫ్ ఎల్ గురించి కానీ LP1F WP1F కూడా అడిగితే ఎలా చేయాలనేదని ఇన్సేపు చెప్పాను సో మళ్ళీ నీకోసం మళ్ళా చెప్తున్నా సో ఇంతవరకు మామూలే ఇక్కడ ఏం రాస్తారు ఒకవేళ రెండవ ప్రూఫ్ రాయాలంటే ఎల్ అనేది రాయాలన్నప్పుడు LP1F మైనస్ LP2F అని ఇక్కడ రాసుకోండి అమ్మా రాసినప్పుడు స్మాల్ ఎంఆర్ అనేదాన్ని సబ్స్టిట్యూషన్ చేయండి మిగతా బ్రాకెట్లో ఉండేంత మామూలే స్మాల్ ఎంఆర్ అనేది మాత్రమే సబ్స్టిట్యూషన్ చేయండి ప్రతిక్షేపించుకోండి నెక్స్ట్ λ1 λ2లు ఇక్కడ ఏం రాసామంటే సుప్రీమం అని రాసాం ఇక్కడ మనకు LPF అన్నప్పుడు ఇన్ఫిమం వాల్యూ తీసుకోవాలి కాబట్టి μ1 μ2 అనే దాన్ని ఇక్కడ λ1 λ2 బదులు సబ్స్టిట్యూషన్ చేసుకోండి దాని తర్వాత ఇట్లా కంటిన్యూ చేసుకుంటూ వచ్చి ఇక్కడ గ్రేటర్ దెన్ సింబల్ బదులు ఇక్కడ అంతే స్మాల్ MT అని రాయాలి ఇక్కడ స్మాల్ MT λ1 λ2లు ఉండవు μ1 μ2లు ఉంటాయి అక్కడ ఈ బ్రాకెట్ ఉండేది మాత్రం అది అట్లే ఉంటుంది బ్రాకెట్ ఉండేది అదే సరే స్మాల్ ఇదేం రాద్దామా MT అని రాయండి స్మాల్ MT రాసుకునేస్తే మీకు లెస్ దాన్ సింబల్ పెడితే మీకు ఆటోమేటిక్గా 0 అని వస్తుంది 0 అని అంటే ఇలా వస్తుంది ఇలా వస్తుంది మీకు LP1F మైనస్ LP2F లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని వస్తుంది ఇలా వస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టెప్ ఇది రాసుకోవచ్చు నెక్స్ట్ WP1F ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు WP2F అని అడిగితే ఒకవేళ అదే క్వశ్చన్ అడిగితే ఏం చేస్తారు UPF అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని తీసుకోండి ఆ U బదులు W అనే దాన్ని సబ్స్టిట్యూషన్ చేసుకొని మిగతా అంతా సేమ్ టు సేమ్ ఓకేనా అర్థమవుతుందా సో ఈ విధంగా ప్రయత్నం చేయండి బట్ ఈ తీరం నేర్చుకోండి మర్చిపోమాకండి ఈ తీరము నేర్చుకోండి ఇది నేను సేవ్ చేసి పెడతాను మళ్ళీ చూసుకోండి రైట్ ఇంకేమప్పా స్టాప్ చేయనా